వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని చిలకానగర్ ప్రభుత్వ పాఠశాలలో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది. ఆ జ్ఞానాన్ని పొంది ప్రతి సందర్భంలో కూడా మేము గుర్తు చేసుకుంటామని చెప్పేసి మళ్ళీ మీకు వివరిస్తున్నాం. సో ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. హాలిడేస్ అంతా అయిపోయినాయిగా. మానవ సేవ అంటారు కాబట్టి మరి పాఠశాల విద్యార్థులకు విద్య ఎంత అవసరమో భోజనము అంతే అవసరం. అంటే బతకడానికి భోజనం అవసరం కాబట్టి దానికి సంబంధించి చదువుకోవడానికి నోట్బుక్స్, తినడానికి గవర్నమెంట్ అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు, తర్వాత స్థానిక కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మధురాజ్ అన్న గారు, తర్వాత మధురా ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, తర్వాత ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా పాఠశాల సమస్యలు మీ దృష్టికి తీసుకొద్దామనుకుంటున్నాము. గదుల కొరత ఉన్నది. ఆ గదుల కోసం పర్మిషన్ ఆల్రెడీ వచ్చింది. ఒకవేళ ఆ అమౌంట్ అనేది శాంక్షన్ అయితే త్వరలోనే స్టార్ట్ అవుతుండొచ్చు. దానికోసం కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పేసి, అది మీ హయాంలో మీ పీరియడ్ లోపలనే స్టార్ట్ చేస్తే మాకు ఇంకా సంతోషం అని చెప్పేసి భావిస్తున్నాం. ఆ తర్వాత ముఖ్యంగా మా పాఠశాలలో టీచర్లు కొడతారు. ఎందుకంటే ఈ ఫస్ట్ సెకండ్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు, ఈ బ్యాచ్ మాత్రం ఉండాలి. సమయం తక్కువగా అందరికి బుక్స్, తర్వాత మీరు తినడానికి ప్లేట్స్ ఇవన్నీ ఇస్తాను కానీ ముందుకు వచ్చినారు. అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి. కార్యక్రమానికి ముఖ్య అతిథులు, గౌరవులు, ఉప్పల్ శాసనసభ్యులు, మరి సేవ అంటేనే మరి మారుపేరైనటువంటి ఎవరికి ఆపద వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పేసి మరి నా హృదయంతో ఇమ్మీడియట్గా వెంటనే ఫోన్ తీసుకొని వారికి కన్సర్న్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఏ ప్రాబ్లం అయినా కూడా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా స్పాట్ పైన ఫోన్ చేసి ఈ సమస్యను మీరు సాల్వ్ చేయాలని చెప్పిన ఇద్దరు వ్యక్తులని నేను రాష్ట్రంలో చూసినా. ఒకటి హరీష్ రావు గారు, మరి రెండోది మరి బండారి లక్ష్మారెడ్డి గారు అని చెప్పేసి మీ అందరి పలువురిగా మనం చేసుకున్నాం. గతంలో మనం చూసినట్టయితే హరీష్ అన్న దగ్గరికి పోతే పని అయిపోతుంది, హరీష్ అన్న దగ్గర పోతే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి అప్పటికప్పుడు మాట్లాడి సమస్య సాల్వ్ చేసేస్తాడు. అప్పుడు అధికారి ఎత్తకుండా కూడా ఇమ్మీడియట్ గా మళ్ళీ అధికారి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భంలో ఇమ్మీడియట్ గా ఆ సమస్యకు సాల్వ్ చేసి మరి అదే సమస్య సాల్వ్ అయిందని చెప్పేసి వచ్చిన వ్యక్తికి కూడా ఫోన్ చేసి చెప్పే ఏదైతే మరి గుణము, మరి ఏదైతే ఆ హ్యాబిట్ ఉన్నదో అదే హ్యాబిట్ మరి మా బండారి లక్ష్మారెడ్డి గారు కూడా ఉప్పల్ నియోజకవర్గంలో మరి పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమానికి వారు విచ్చేసినందుకు వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మరి అదేవిధంగా వారి బాటలో నడుస్తూ మరి నేను కూడా సేవా దృక్పథంతో మరి బండారి లక్ష్మారెడ్డి గారు చేసిన విధంగా మరి ఉప్పల్ నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా కూడా నేను చేస్తానని చెప్పేసి, ముఖ్యంగా స్కూళ్లలో ఏదైతే పిల్లలకి అవసరాలు ఉన్నాయో వారికి ముందు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి గ్రహించి మరి ప్రతి స్కూల్లో కూడా మరి వారి ఎన్నో సంవత్సరాల నుంచి వారి అమ్మగారి పేరు మధుర చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి పెట్టి మరి ఈ పుస్తకాలు, మరి అదేవిధంగా పిల్లలకు ప్లేట్లు, ఇవే కాకుండా గవర్నమెంట్ స్కూళ్లలో ఎక్కడ ఉన్నా కూడా కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఏ అవసరం ఉన్నా కూడా బుక్కులు ఇచ్చే సందర్భాన తెలుసుకొని అవన్నింటినీ కూడా ముందుకు వారికి
సమకూరుస్తూ వారికి ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మరొకసారి చిల్కానగర్ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో మరి బుక్కులు పంచుతున్నందుకు మరి మా చిల్కానగర్ డివిజన్ ప్రజల తరపు నుంచి, పిల్లల తరపు నుంచి, మన స్కూల్ యాజమాన్యం తరపు నుంచి, కార్పొరేటర్ గారి తరపు నుంచి మరి రావి లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత మంచి మరి సేవా గుణం ఉన్న ఇద్దరు నాయకులు మరి మన కాన్స్టిట్యూన్సీలో ఉండడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. వారికి మరొకసారి మీరు అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు ఎంతో బిజీ ఉన్నా కూడా ఎప్పుడైనా స్టూడెంట్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందరికీ తెలిసే విషయమే. రాష్ట్రంలోనే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటే, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేస్తున్నట్టు అందరికీ తెలిసే విషయం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే ప్రవీణ్ మున్నాడు గారికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు నమస్కారాలు. ముఖ్యంగా మరి హెచ్ఎం గారు అంజిరెడ్డి గారి ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ పిల్లలందరికీ, మీ అందరికీ నా ఆశీస్సులు. స్టూడెంట్స్ మీ అందరికి తెలుసు, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు మిమ్మల్ని చదివించడానికి. మీరు బాగా చదువుకోవాలి. మీరు ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటామని చెప్పి మీరు చిన్న చూపు చూసుకోవద్దు. నేను ప్రతిసారి చెప్తుంటా, ఇంత పెద్ద స్కూల్ మీది, ఇంత ప్లేస్ ఉంది ఆడుకోవడానికి. మీ టీచర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా బీఈడీ చేసిన వాళ్ళు, ఎంఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు. ప్రైవేట్ స్కూళ్ళలో చదువు చక్కగా రాదు వాళ్ళకి, చెప్పండి కూడా వీళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకే చదువు రాదు చక్కగా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారే కానీ, నేనే కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. దానికి మీరు ఎప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్లో భావించాలి. ఇప్పుడే ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఫ్యాకల్టీ విషయంలో కూడా కొందరు టీచర్లు లేరని చెప్పడం జరిగింది. మరి అందరికీ తెలుసు, హెచ్ఎం గారు మీకు అది చెప్పాలి. ప్రతి ఒక్కరు మన కాన్స్టిట్యూన్సీ కాదు, హైదరాబాద్ కూడా అందరికీ తెలుసు. మరి మన శాసనసభ్యులు అని అనుకుంటే డిఓ గారితో మాట్లాడతాడు, కలెక్టర్తో మాట్లాడితే అవసరమైతే మినిస్టర్తో కూడా మాట్లాడి ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, నేను ట్రస్ట్ తరఫు నుంచి ఒకటి చెప్పదలుచుకున్నా. స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మరి పిల్లల గురించి గేమ్స్, స్పోర్ట్స్ విషయంలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు ఏది అడిగినా కూడా ట్రస్ట్ నుంచి సహకరిస్తాము. అదే కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు కాబట్టి దాని విషయంలో కూడా మాట్లాడి అది అధికారులు చేయించడానికి తెలియజేసే బాగుంటుందని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవే బుక్స్ కాకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, పిల్లల స్పోర్ట్స్ మీటే కానీ, పిల్లలు బయట ఆడడానికి పోయినప్పుడే కానీ, లేదా ఖోఖో లాంటిదే కానీ, కబడ్డీ లాంటిదే కానీ, ఇంకేదైనా స్పోర్ట్స్ స్టేట్ మీటే కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ మీటే కానీ అలాంటివి జరిగినప్పుడు మరి ఎమ్మెల్యే గారు ప్రతిదాన్ని చేస్తాం. మరి నాతో అయితే కూడా నేను ఎమ్మెల్యే గారిని కలిసి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, పిల్లలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారు కానీ నేనే గారు చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే 10th క్లాస్ వాళ్ళ గురించి, 10th క్లాస్ పిల్లలకు ఫ్యాకల్టీ విషయంలో ఇప్పుడు ప్రాబ్లం ఉండదేమో. బట్ 2-3 నెలల తర్వాత వాళ్ళు ఒక 2-3 నెలలు చదువుకోవడానికి మరి మీ దగ్గర ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉంటే మేము తప్పకుండా మీరు ప్రైవేట్ వాళ్ళు ఎవరినైనా ప్రొవైడ్ చేసుకుంటే మరి ఎమ్మెల్యే గారికి చెప్పి మేము కూడా సహాయం చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటాం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు అసిస్టెంట్ కానీ లేకపోతే సేవా అసిస్టెంట్ కానీ ఎనీ టైం మీరు అడిగితే మీరు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో విషయానికి వస్తే స్టూడెంట్స్ మీ బుక్సే కాకుండా ఫీడ్సే కాకుండా ఎవరైతే బాగా చదువుకొని ఫస్ట్ పొజిషన్ క్లాసులో ఫస్ట్ సెకండ్ ఎంకరేజ్గా ఉండడానికి ఆ ఇచ్చే బ్యాచ్ చిన్నదే, కానీ ప్రతి స్టూడెంట్కి ఏమనిపిస్తుంది అంటే మా సెక్షన్లో వీళ్ళు బాగా చదువుకున్నారు, ఆ బ్యాచ్ పెట్టుకుంటే ఫస్ట్ చదువుకున్నారు అనడానికి అది గుర్తుగా ఉంటుంది. క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చిన వాళ్ళకు బ్యాచ్ ఇస్తున్నాం. అలాగే క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు కూడా నగదు పారితోషికం ఇస్తున్నాము. ఆ నగదు పారితోషికం పెద్ద డబ్బు కాకుండా కూడా చదివే వాళ్ళను వాళ్ళని గుర్తించి మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అనుకోవడానికి, పోటీలో మీరు అందరూ చదువుకోవడానికి ఇది చేశామే తప్ప ఏదో డబ్బులు ఇవ్వడానికి కాదు. సో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న హెచ్ఎం గారికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
మీకు అట్లాంటి సభ్యులు ఏదైనా కావాలంటే కూడా డెఫినెట్గా అన్న చేస్తారు. మీకు అది కూడా ఏదైనా ఉంటే కూడా డెఫినెట్గా చేస్తాను చెప్తాను. అంటే పోతే ముఖ్యంగా మీరందరూ కూడా ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో దీని గురించి ఈ రోజే నేను ఈ కమిషనర్ గారిని కలుస్తాను. ఎందుకంటే స్పీడప్ చేసి ఈ కనీసం ఈ క్లాస్ నుంచి కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అందుకే అది శాంక్షన్ అయితే దాన్ని ఇక్కడ ఏ స్టేజ్ నుంచి ఏముందనేది చూసుకొని నేను అది తొందర అయ్యేటట్టు చూస్తాను దాన్ని. అట్లే పోతే ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మీరందరూ హెల్త్ మంచిగా ఉండాలి. అలాగనే టీచర్ల రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిల్లల హెల్త్ ఎవరికైనా బాగా లేకపోతే కొద్దిగా నాకు చెప్తే నేను వాళ్ళకి ఏ అవసరాలు లేవు కూడా నేను డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లే అట్లా చెప్తాను. హెల్త్ క్యాంప్ కూడా ఒకటి అరేంజ్ చేస్తాను ఇక్కడ. ఈ చిల్డ్రన్స్ ఓన్లీ చిల్డ్రన్స్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలకే కాదు వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు వచ్చి చెప్తారు టీచర్లకు, మా నాన్న మంచి లేదు, మా అమ్మ మంచి లేదు, మా దగ్గర కష్టాలు నేను చెప్తే వాళ్ళ ఎవరన్నా కూడా డెఫినెట్గా నా దగ్గర పంపిస్తే నేను డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాను నేను. అలాగనే మీ అందరూ తెలుసు ఇంకా ఏదైతే ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఇట్లాంటి ఏదైనా కోర్సులు ఎవరైనా ర్యాంక్ తెచ్చుకుంటే 5 ఏళ్ళ నుంచి నేను కడతా ఉన్నాను. మీరు కూడా తెచ్చుకోవాలి. మీరు పైకి వచ్చినాక మీరు తెచ్చిన తర్వాత ఇంటర్వ్యూ తర్వాత కంపల్సరీ ర్యాంక్ తెచ్చుకోవాలి మీరందరూ కూడా. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే ఏంటంటే మీ అందరికీ మంచిగా ఉండాలి. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు చాలా మంది ఇప్పుడున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడున్న పాత సీఎం కానీ కొత్త సీఎం కానీ మంత్రులు కానీ అందరూ కూడా గవర్నమెంట్లోని చిల్కా నగర్ గవర్నమెంట్ హై స్కూల్లో మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి పేద పిల్లల గురించి మరి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పేద పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి నోట్బుక్సే అనుకోండి, మధ్యాహ్న భోజన పథకం కింద గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో వాళ్ళకి ప్లేట్సే కానీ, అలాగే పిల్లలు ఎవరైతే 10th క్లాస్లో బాగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళ గురించి కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి, అదే కాకుండా పిల్లల్ని ప్రోత్సహించడానికి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు బ్యాచెస్తో సహా నగదు పారితోషికం కూడా ఇచ్చి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మరి స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా ఏం కావాలంటే అది సమకూర్చామని చెప్పడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మీట్కి నేషనల్ మీట్లో అనుకోండి, లేకపోతే మరి జిల్లా మీట్లో అనుకోండి, ఏదన్నా స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు కూడా అన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి పేద స్కూల్ పిల్లల గురించి స్టూడెంట్స్ గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా చిల్కా నగర్లో మరి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.